హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండు చేప టమాటా కర్రీ. ఎంతో రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న ఎండు చేపలను వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 50 గ్రాముల వరకు ఎండు చేపలను తీసుకున్నాను. ఈ ఎండు చేపలను తలాతోక తీసేసి కాల్చి నీళ్ళల్లో 4-5 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. వాటిలో ఉండే మట్టి, ఇసుక ఇలాంటివి ఏమైనా ఉన్నా పోతాయి. ఇప్పుడు వీటిని ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే ఆయిల్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా సగం ఫ్రై అయ్యాక 2-3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఫ్రై అయ్యాక 4-5 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యాక 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా కట్ చేసి కలుపుకుందాం. టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. అప్పుడే కర్రీ అనేది చాలా బాగుంటుంది. టమాటా సాఫ్ట్ అయ్యి ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండు చేప ముక్కల్ని వేసి కలుపుకుందాం. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసి కలుపుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మరోసారి కలుపుకుందాం. నేను ఇక్కడ గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలి అనుకుంటే వాటర్ని యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసి కలుపుకుందాం. కరివేపాకు ఇలా మధ్యలో వేయడం వల్ల బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాలు కుక్ చేసుకుందాం. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చాక సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ ఎండు చేప టమాటా కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.